బట్ మీరైతే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓపిక లేని వాళ్ళకి ది ఆర్ఆర్ఆర్ క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తూ ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ డివోషన్నే కంటిన్యూ చేస్తే ఈ డివోషన్ పేరున చాలా జరుగుతున్నాయి స్వామి. స్పెషలీ జ్యోతిషం విషయంలో అంటే ఏదో ఒక పూజ చేయండి, ఏదో ఒక హోమం చేయండి అంటే ఇక్కడ ఏదో పూజ చేస్తే హోమం చేస్తే బిలియన్ లైట్ ఇయర్స్ ఎక్కడో ఉన్న నక్షత్రంలో ఇట్లా పోతున్న నక్షత్రాలు ఇట్లా వస్తాయి లేదా అలైన్ అయిపోతాయి. ఇట్లాంటివన్నీ జరుగుతుంటే దాంట్లో ఆల్కహాల్ పెట్టడం, స్పెసిఫిక్గా నాసిక్కి పోవాలి, నాసిక్కి పోయి అక్కడ ఒక పర్సన్తో పూజ చేయించుకోవాలి, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మెంటల్ సాటిస్ఫాక్షనా లేదా ఇక్కడ హోమం చేస్తే అక్కడ ఏదైనా జరుగుతుందా? ఇందులో 3 అంశాలు నేను మంచి ప్రశ్న అడిగావు. ఒకటి షార్ట్ కట్, తొందరగా ఏదైనా జరగాలి షార్ట్ కట్. ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడు, ఆయనకి వెంటనే మెగాస్టార్ లాగా అయిపోవాలి, 3 సినిమాలు సూపర్ హిట్ కావాలి, వెంటనే హిట్ కావాలి. దానికి ఏంటి మార్గం? ఎవరో ఒకరు చెప్తారు ఈ జ్యోతిష్కుడు తెరిపోతే నీకు మొత్తం బ్లాక్ బస్టర్లు దొరుకుతాయని ఎవరో అంటారు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? షార్ట్ కట్ కావాలి. దట్ ఈస్ అ వీక్నెస్. నువ్వు ఎఫర్ట్ పెట్టి నువ్వు మంచి స్టోరీ ఎంచుకొని మంచిగా యాక్ట్ చేస్తే ఇవాళ రోజు నీకు గుర్తింపు లేనటువంటి యాక్టర్స్ కూడా చాలామంది కమప్. గుర్తింపు లేని వాళ్ళు కూడా మంచి, ఇప్పుడు కాంతారా మూవీ రిషబ్ శెట్టి ఎవరికైనా పరిచయం ఉన్నాడా? 3 ఏళ్లకు ముందు పరిచయం లేడు, ఎవరికి తెలియదు. కానీ ఆ మూవీ వల్ల ఆయన హిట్ అయ్యాడు. ఎందుకు? స్టోరీ అలాంటిది, ఆయన క్యారెక్టరైజేషన్ అలాంటిది. అండ్ పీపుల్ ఆర్ టేక్. ఇప్పుడు ఎన్ని రోజులు మసాలా సినిమా ఇప్పుడు అయిపోయిందబ్బా, మసాలా జమానా అయిపోయింది. స్టోరీ స్ట్రాంగ్ ఉండి వీళ్ళు చూసే పిల్లలు, యూత్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి వాడు ఎందుకు 3 hours వాడు స్పెండ్ చేయాలి? ఈ క్వశ్చనింగ్ ఎక్కువైంది. ఎప్పుడు ఇదే టైప్ మసాలా తీసి ఒకటిసారి ఇప్పుడు మిక్స్చర్ తయారు చేస్తామబ్బా, మిక్స్చర్ తయారు చేసి నిన్నటి మిక్స్చర్ ఇవాళ తింటావా? తిన్నాం కదా. అది 3 రోజులు తింటాం, 4వ రోజు తర్వాత 5వ రోజు దాన్ని పాచిపోతుంది. ఇప్పుడు కూడా మసాలా సినిమా ఇప్పుడు తీస్తే వాడు రాడు థియేటర్లో. కొంచెం ఒకసారి హిట్ అవుతుంది, రెండోసారి. నేను ఒకటే ప్రశ్న, పోకిరి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఒక రోజైనా ఆడుతుందా? క్వశ్చన్. మేబీ నాట్. ఇట్ వాజ్ రైట్ అట్ దట్ టైం. ఒక జనరేషన్కి ముందు అది కరెక్ట్ మూవీ. ఇప్పుడు కనుక అలాంటి మూవీ తీస్తే నడవదు. సో ఎవరికి పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ చెప్పలేము. వీళ్ళకి ఏం కావాలి? షార్ట్ కట్ కావాలి. సో షార్ట్ కట్ ఎవరో కూడా అష్యూరెన్స్ చేస్తాడు, నేను ఈ పూజ చేస్తే నువ్వు బ్లాక్ బస్టర్ హీరో అయిపోతావు అంటే, ఓహో దీనివల్ల మనకి లాభమేమో అనుకొని పోతాడు. వీక్నెస్ నంబర్ 1. అది షార్ట్ కట్ ప్లస్ వీక్నెస్. నంబర్ 3, ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ. తనతోటి ఇది సాధించగలుగుతానా అనేటటువంటి క్వశ్చన్ ఆయన వల్ల సమాధానం చెప్పలేనప్పుడు ఇలాంటివి వారికి కావాలి. ఇప్పుడు లైక్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఆయనకి ఏం కావాలి? ఒక వీల్ చైర్ కావాలి, లేకపోతే క్యాలిపర్స్, అట్లా మనకి క్రచెస్ కావాలి. హ్యాండిక్యాప్డ్ ఉన్నవాడు, బాగా పరిగెత్తగలిగిన వాడికి తనను తాను హ్యాండిక్యాప్డ్ అనుకున్నాడు అనుకో, బాగా పరిగెత్తగలడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు భగవద్గీతనే ఉదాహరణ చెప్తున్నాను అంటే, ఎవ్రీ టైం గో బ్యాక్ టు దట్. అర్జునుడు మొదటి అధ్యాయంలో ఎలా ఉన్నాడు? మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు యుద్ధం వద్దు. ఇప్పుడు ఆయన ఎంత లాజిక్ చెప్తున్నాడు, నేను యుద్ధం చేస్తే ఏమవుతుంది? మన వాళ్ళే చచ్చిపోతారు. అటువైపు ఉన్న వాళ్ళందరూ దాయాదులు, బంధువులు, తాతయ్య, గురువు గారు చచ్చిపోతారు. నేను వాళ్ళని చంపిన వాడిని అవుతాను. ఎక్కడ చెప్తున్నాడు? వార్ గ్రౌండ్, యుద్ధ భూమిలో చెప్తున్నాడు, కురుక్షేత్రంలో చెప్తున్నాడు. అంటే కురుక్షేత్రానికి ముందు 1 నెల ముందు కూడా ఈ ఆలోచన రాలేదు కదా. ది బ్యాటిల్ ఈజ్ బీయింగ్ ఫాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ అర్జున. ఒక అర్జునుడి యొక్క ఆయన కెపాసిటీ, కేపబిలిటీ వల్లనే మహాభారత యుద్ధానికి తయారయ్యారు వాళ్ళందరూ.
ఇప్పుడు 5 పాండవుల్లో అర్జునుడు మోస్ట్ కేపబుల్. ధర్మరాజు గారు కూడా అద్భుతంగా యుద్ధం చేయగలరు. భీమసేనుడు కూడా యుద్ధం చేయగలడు. జరాసంధుని చంపినటువంటి వారు భీమసేనుడు. నకులుడు సహదేవులు ఇద్దరు బాగా కత్తి ఫైటింగ్ చేయగలరు. గుర్రాల్ని అశ్వాల్ని తోలగలరు. కానీ కాదు, అర్జునుడి వల్లనే యుద్ధానికి తయారయ్యారు. అలాంటి అర్జునుడు ఏమంటున్నాడు? నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు, నేను సన్యాసం తీసుకుంటా. సన్యాసం అంటే అన్నీ వదిలేస్తా అంటున్నాడు. నేను శ్లోకాలు కోట్ చేయండి, ఎందుకంటే ఇమాజిన్ దట్ సీనరీ. ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడు, 4th ఇయర్ 2nd సెమిస్టర్. ఇంకొక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తే ఇంజనీరింగ్ అయిపోతుంది వాడిది. వాడు ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర, నాన్నగారు నేను ఇక చదవను నాన్నగారు, ఈ 6 సబ్జెక్ట్స్ నేను రాయను, నా వల్ల అయితలేదు, ఇంతసేపు రాసేసిన అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? నాన్నగారి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి? పోనీ ఎగ్జామినేషన్ రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ నేను రాయను అన్నాడు అనుకో. అలాంటి ఒక విషాద యోగంలో నీకు సమాధానం చెప్పగలిగేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సంబడీ హూ కెన్ గివ్ యూ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నన్ అదర్ దాన్ భగవాన్. స్వామివారి కంటే ఎవ్వరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేరు. నేను ఇక్కడ ఈ జ్యోతిషం నుంచి కొంచెం అటు వెళ్తాను. ఎగ్జాంపుల్స్ 2-3 ఎగ్జాంపుల్స్ చిలుకూరులో నేను చెప్పాలి. ఒక పిల్లవాడు ఏం చేశాడు, రోజు ప్రదక్షిణాలకు వచ్చేవాడు, రోజు పొద్దున సాయంకాలం 108, ముందు 11 చేస్తారు, తర్వాత 108. ఇప్పుడేమో బయట ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. ఒక ప్రదక్షిణం బయట పెద్దది తిరిగితే కోరుకోవచ్చు, కోరిక నెరవేరితే 11 తిరగాలి అని మహాప్రదక్షిణం పెట్టుకున్నాం. ఎక్కువ క్రౌడ్ ఎక్కువైంది కాబట్టి, లోపల 1500 మంది కంటే ఎక్కువ పట్టలేరు కాబట్టి అలా పెట్టుకున్నాం. సో ఈ పిల్లవాడు, నేను రోజు అక్కడే కదా కూర్చుంటాను, మంటపంలో ఉంటాను, భక్తుల్ని గమనిస్తుంటాను. పొద్దున వచ్చాడు సోమవారం, 108 తిరిగాడు, నేను గోవిందనామాలు చెప్పాడు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ 4 o'clock నుంచి మళ్ళీ ప్రదక్షిణాలు ఉంటాయి, తిరుగుతున్నాడు. ట్యూస్డే వచ్చాడు, వెడ్నెస్డే వచ్చాడు, మళ్ళీ థర్స్డే మార్నింగ్ మళ్ళీ వచ్చాడు, పేపర్ తీసుకొని తిరగడం మొదలుపెట్టాడు. నేను నా వల్ల కాలేదు అని పిలిచాను. ఇంకా రావయ్యా నువ్వు అంటే వచ్చాడు. నువ్వు రోజు 108 తిరుగుతున్నావు, నీ కథ ఏంటి అని అడిగిన వాడిని. వాడు అన్నాడు, స్వామి నాకు 9 బ్యాక్లాగ్స్ ఉండినాయి. 9 బ్యాక్లాగ్స్కి ప్రతి బ్యాక్లాగ్కి 11 తిరిగేసిన, అది క్లియర్ కావాలని. అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ప్రతిదానికి 108 తిరగాలా వద్దా అని అడిగాడు వాడు. కరెక్ట్, తిరగాలి, నువ్వు స్వామివారి దగ్గర ప్రార్థించావు కాబట్టి తిరిగి తీరాలి. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీ ఎగ్జామ్ ఏమైనా స్వామివారు రాశారా? అడిగాను వాడిని. స్వామి మీ ఎప్పుడు ఈ చమత్కారం క్వశ్చన్లు అడుగుతారు, స్వామివారు రాయలేదు. నాకు ఒక సంకల్ప బలం కలిగింది. 4 నెలలు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. నా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసాను, నేను ఎవరికి దొరకను, నేను ఎగ్జామ్ సప్లిమెంటరీస్ రాస్తున్నా, అయ్యే వరకు నేను ఎవరికి కనిపించను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు, అక్కడ రండిరా ఇక్కడ రండిరా అని తీసుకుపోవద్దు. అలా కాన్సన్ట్రేటెడ్గా చదివి రాశాను స్వామి, అన్నీ క్లియర్ అయిపోయినాయి. నాకు వాడిని చూడంగానే భగవద్గీత ఉపదేశం పొందిన అర్జునులా వాడు వెలిగిపోతాడు నిజంగా చెప్పాలంటే. అంతవరకు కర్తవ్యం అనేది తెలియనేటువంటి వాడు ఈ 4 నెలలు కర్తవ్యంతో, సంకల్ప బలంతో వాడు చదివినటువంటి పిల్లవాడు, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ, లేవయ్య అర్జున యుద్ధానికి తయారు కావయ్యా అని శ్రీకృష్ణుడు చెప్తే యుద్ధానికి తయారయ్యి అర్జునుడు ఎలాగైతే యుద్ధం చేశాడో అలా వాడు కనిపించాడు. ఇదే పిల్లవాడు కనుక చిలుకూరు రాకపోయి ఏ జ్యోతిష్కుడి దగ్గర పోయి ఉంటే, ఆయన ఓ తాయెత్తు కడతా, లేకపోతే నీకు ఈ గ్రహబలం సరిగ్గా లేదు, నువ్వు చెప్పినట్టు అదేంటి బియర్ బాటిల్ తోటి ప్రోక్షించ చేసి అలాంటి దాంట్లో దొరికిపోయి ఉంటే మనకు వాడు దొరికిపోయేటోడు కాదు. హీ వుడ్ డెఫినెట్లీ, రిస్క్ ఈజ్ టూ మచ్. అలాంటి మూఢనమ్మకాన్ని
జ్యోతిషం ఎప్పుడూ కూడా ఈజ్ ఓన్లీ Prediction. ఇట్స్ అ ట్రెడిషన్, ఇట్స్ అ గ్రేట్ సైన్స్, బట్ ఇట్ కెనాట్ బి ఎ బిజినెస్ మోడల్. ద మూమెంట్ మీరు కనుక దాన్ని వ్యాపారంగా చేసేస్తే ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు నకిలీ బాబాలకి వీళ్ళకి తేడా లేదు. ఇప్పుడు నకిలీ బాబాని మనం ఎందుకు ద్వేషిస్తున్నాము? నేనే భగవంతుణ్ణి, నేను చెప్పినట్టే ప్రపంచం అంతా నడుచుకుంటుంది అని కొంతమంది తయారయ్యారు. అక్కడ హత్రాసులో స్టాంపీడ్ అవ్వడానికి కారణం కూడా ఒక బాబాని. లక్షలాది మందిని పిలిచి నా కాళ్ళ కింద ఉన్న మట్టి తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి అమాయక ప్రజలందరినీ దగ్గర తీసుకొచ్చి, సో సమాజానికి మంచి మార్గం చెప్పే ప్రయత్నం చేసేవారు, ఉపకారం చేసేవారితో భగవంతుడు ఉంటాడు.